ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన బలమైన స్వీట్ సున్నుండలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ఇవి కేజీ మినుములు అండి. కావాల్సిన పదార్థాలు ఇవి కేజీ మినుములు. కేజీ మినుములకి అర కేజీ పంచదార అంటే హాఫ్ అండ్ హాఫ్, కేజీకి హాఫ్. తర్వాత నెయ్యి, ఇది జిఆర్బి నెయ్యి అండి. ఇది కూడా ఎప్పుడు రెగ్యులర్గా నేను యూజ్ చేస్తాను, చాలా బాగుంటుంది. కేజీ మినుములకి అరకిలో పంచదార, నెయ్యి తగినంత. మనం లడ్డు చుట్టేటప్పుడు ఎంత అయితే ఉంటుందో అంత కలుపుకొని లడ్డు చుట్టాలి. ఇప్పుడు తయారు చేద్దాం రండి. ముందుగా మనం కళాయిలో మినుములు వేయాలండి. ఇట్లా వేసి మంచిగా మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఇవి దోరగా వేయించుకోవాలండి. దోరగా అంటే కమ్మటి వాసన వస్తుంది, అంటే ఇవి వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ మీకు ఐడెంటిఫై అవుతుంది. ఇవి ఇట్లా మంచిగా వేయించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని బియ్యం తీసుకుందామండి. ఒక చిన్న గ్లాస్ రైస్, ఇవి చిన్న గ్లాస్ రైస్ తీసుకొని కూడా ఫ్రై చేయాలి. ఈ రైస్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనం మామూలుగా మినుములతో లడ్డు చుడుతున్నాం కాబట్టి మినుములు అయితే అంగిలికి అంటుకొని పోతాయి, అంటే జిగట మినుములలో జిగట ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం బియ్యం కూడా యాడ్ చేస్తున్నాం. బియ్యాన్ని కూడా ఇలా దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా బియ్యాన్ని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మినుముల్ని ఇలా కొంతసేపు ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకోవాలండి. ఇట్లా పూర్తిగా చల్లారి పెట్టుకున్న తర్వాత బియ్యాన్ని కూడా, ఇందాక మనం వేయించుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి కూడా చల్లారుకోవాలి. ఇవి రెండు అన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో కొంచెంగా వేసుకుంటూ పౌడర్ లాగా చేయాలండి. వీటిని మనం మిక్సీ పడదాం. ఇవి కొన్నిగా తీసుకొని ఇప్పుడు మనం ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని, ఇదిగో ఇలా పౌడర్ లాగా పట్టుకున్న దాన్ని ఇట్లా జల్లెడ పట్టుకోవాలండి. కొంచెం ఇట్లా జల్లించుకోవాలి, ఎందుకంటే కొంచెం గరుకుగా ఉంటుంది కదా, ఎంత మిక్సీ పెట్టినా కూడా కొంచెం జల్లించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్న బియ్యం ఉన్నాయి కదండి, ఇందాక చల్లారి పెట్టుకున్న బియ్యం, అవి కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి, ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పంచదారను కూడా మిక్సీ పడదాం. ఇందాక చెప్పింది కదండి, కేజీ మినుములకి హాఫ్ కేజీ పంచదార. ఇప్పుడు అరకిలో పంచదారను కూడా ఇలా మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకోవాలి. పౌడర్ లాగా, బ్రతక్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు పంచదారని కూడా మిక్సీ పట్టుకున్నాకండి. మిక్సీ పట్టుకున్నాక పౌడర్ ఇలా అవుతుంది. ఈ పౌడర్ని కూడా జల్లెల్లో వేసి ఇలా జల్లించుకోవాలి. ఇందాక మనం మినువులు అవి జల్లించుకున్నాం కదా, ఇప్పుడు పంచదారని కూడా ఇలా జల్లించుకోవాలి. ఇదిగోండి, ఇదే ఇలా ఈ విధంగా పంచదార పొడిని, మినువుల పొడిని మొత్తం ఇట్లా కలిసేలాగా కలుపుకున్న తర్వాత నెయ్యి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని మంచిగా వేడి చేసుకొని కొంచెంగా నెయ్యి పోసుకుంటూ ఎంత సరిపడుతుందో చూసుకొని పోసుకొని ఉండలు చుడుతూ ఉండాలి. ఇలా ఒకటేసారి పోయకుండా కొంచెం ఇలా, మరీ నెయ్యి ఎక్కువైనా బాగోదు కాబట్టి కొంచెం ఎంత కలుస్తుందో చూసుకొని కొంచెంగా పోసుకోవాలి. సున్నుండలకి నెయ్యి ఎక్కువే పడుతుందండి, నెయ్యే కదా బలం. ఇదిగోండి, ఇలా కొంచెం నెయ్యి వేసుకుంటూ కావాల్సినంత కలిపిన తర్వాత ఇట్లా మనం ఉండ చుట్టడానికి ఇట్లా రావాలండి. ఇట్లా ఉండ చుడితే ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా లడ్డు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటి లడ్డూలు చుట్టుకున్నాం కదా, లడ్డూలు అన్నీ అయిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో తీసుకొని అన్ని లడ్డూల్ని ఇలా తయారు చేసి పెట్టుకున్నాం. ఈ లడ్డూలు తినడం వల్ల పిల్లలకి ఎంతో బలం అండి. ఇది చాలా న్యాచురల్ ఫుడ్. ఇది మామూలుగా మనం బయట పెట్టే జంక్ ఫుడ్ కన్నా కూడా పిల్లలు ఇది రోజుకి ఒకటి తిన్నా కూడా బలం, ఎందుకంటే ఇందులో ఎంతో మంచిగా హెల్త్ పరంగా నెయ్యి ఉంది, తర్వాత మినుములు ఉన్నాయి, చాలా హెల్తీ కాబట్టి పిల్లలకి రోజుకొకటి, పెద్దవాళ్ళు రోజుకొకటి తిన్నా కూడా బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి.
ఇది ఆడపిల్లలకి అయితే ఇంకా